ప్రియరా దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథములో నుండి 16వ కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనం చూద్దాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. పిల్లరా, ఇక్కడ దావీదు గారు దేవునితో చెబుతూ ఉన్నటువంటి మాట మనం ఇక్కడ చదివాము. దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడు ఇక్కడ తన అనుభవంలో దావీదు చెబుతున్న మాట, దేవుడు ఆయన జీవితంలో చేసిన గొప్ప కార్యం. అయ్యా, నాకు ఒక మంచి మార్గాన్ని చూపించావు. ఆ మార్గం ఏమిటంటే జీవ మార్గము. ఏ మార్గం అండి అది? జీవ మార్గము. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, నేను జీవము ఇచ్చుటకు ఆ జీవమును సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను అని చెప్పాడు. అనగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునిని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తున్న సమయంలో దేవునిలో జీవము ఉన్నది. ఏమిటి ఆ జీవము? అది నిత్య జీవము. మనుషులను బ్రతికించే జీవము, కుటుంబాలను కట్టే జీవము, ప్రజలను పరిశుద్ధులుగా చేసే జీవము. పరిశుద్ధులుగా చేసిన వారిని దేవునిలో భాగముగా, స్వాస్థ్య భాగముగా చేసుకునే జీవము. పిల్లరా, దావీదు గారు ఈ అనుభవాన్ని తెలుసుకున్నాడు. దేవునిలో నాకు జీవమున్నది అని. మనము కూడా దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనము దేవునిని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభువులో జీవమున్నది. ఆ జీవము మనలోనికి వస్తుంది అనేది గ్రహించుకోవాలి. అదే జీవ మార్గము. ఆ జీవము మనలోనికి వస్తుంది, మన కుటుంబాల్లోనికి వస్తుంది, మన సేవలోనికి వస్తుంది, మనం వెళ్ళే ప్రతి స్థలములోనికి ఆ జీవం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను సేవకు పంపించినప్పుడు చెప్పిన మాట ఏమిటంటే,
మీరు ఇళ్ళకి వెళ్ళి ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేయండి. ఆ ఇంటిలో ఏమైనా దయ్యాలుంటే ప్రార్థన చేసి తోలేయండి. మీరు వెళ్ళే వేళల్లో ఎవరైనా రోగులుంటే ఆ రోగులకు ప్రార్థన చేసి స్వస్థపరచండి. మీరు వెళ్ళుచున్న ఇళ్లల్లో ఏమైనా బాధలు, శోధనలు, కృంగిన స్థితి ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి. అప్పులలో ఎవరైనా ఉంటే ప్రార్థన చేసి వాళ్ళ దరిద్రం పోయి ఐశ్వర్యం రావాలని ప్రార్థన చేయండి అని ఇలాగ శిష్యులకు చెప్పి, నేను మీకు జీవం ఇస్తున్నాను, ఆ జీవం తీసుకొని వెళ్ళి అందరికీ పంచండి అని చెప్పాడు. ప్రభువురా, దేవుని వాక్యము మనము దేవుని సన్నిధిలో ఉండి వింటున్నాం. ఆయన సన్నిధిలో మనం వాక్యం వింటున్నప్పుడు ఆ మాటల ద్వారా నువ్వు జీవం పట్టుకోవాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు అనంటే వచ్చేటప్పుడు నువ్వు ఎలా వచ్చావో ఆ తరువాత నీవు వెళ్ళేటప్పుడు దేవుని ఆత్మ చేత నింపుకొని, దేవుని శక్తి చేత నింపుకొని, దేవుని బలము పొందుకొని, దేవుని యందు విశ్వాసం పెంచుకొని, మరలా ప్రార్థనాత్మను సంపాదించుకొని, దేవుని యందు ఆ ఆత్మ అభిషేకము సంపాదించుకొని మనం వెళ్ళాలి. అది జీవం పొందుకోవటం అంటే. కావున మరి అందరము ప్రభువులో ఉన్న జీవమును మనం పొందాలి. ఈ జీవం ఎలా వస్తుంది? దావీదు గారు ఏమంటున్నాడు? 11వ వచనం అందరూ చదవండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నువ్వు ప్రార్థన చేయగా, దేవుని స్తుతించగా, దేవునిలో ఆనందిస్తా ఉంటే నీకు తెలియని జీవము నీలోనికి వస్తుంది. దావీదు గారు ఇలాగ అనుభవించాడు. ఒక దినాన దేవుని మందసాన్ని తీసుకొని వెళ్తున్నాడు దావీదు గారు. ఆ మందసం వెనక బండి మీద ఎక్కించారు. మరి ప్రజలు బోరలు ఊదుచూ స్తుతి పాటలు పాడుతూ దేవుని మందసాన్ని తీసుకొని వెళతా ఉంటే ఆయనకు చాలా ఆనందం వేసింది, సంతోషం వేసింది. దేవుని మందసాన్ని మనం తీసుకొని వెళుతున్నాం, దేవుని మందసం మన మధ్య ఉన్నది అనే ఆనందముతో సంతోషిస్తూ ఆయన నాట్యం చేయటం ప్రారంభించాడు. పిల్లరా, దేవుని జీవము దేవుని యందు ఆనందించేటట్లుగా చేస్తుంది. దేవుని వాక్యము నీలోనికి వచ్చినప్పుడు నువ్వు ఆనందిస్తూ ఉంటావు, నువ్వు సంతోషిస్తూ ఉంటావు. ఒకవేళ నీలో బాధ ఉంటే ఆ బాధ తొలగిపోయి ఆనందము నీలోనికి వస్తుంది. జీవ మార్గం. అయితే ఈ జీవము యేసుక్రీస్తులో ఉన్నది, దేవునిలో ఉన్నది. అందుకనే మనం నిత్యము ప్రభువా నీలో ఉన్న జీవము నాలోనికి పంపండి, నీలో ఉన్న అభిషేకము నాలోనికి పంపండి, మీలో ఉన్న ఆత్మ నింపుదల నాకు ఇవ్వండి అని నువ్వు దినదినము దేవుణ్ణి అడుగుతా ఉండాలి. దేవుని మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. వాక్యంలో చూద్దాం ఒక మాట. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము
సామెతలు 4వ అధ్యాయము 22వ వచనం చదవండి. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఆ మాట అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పాలి. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఏం బయలుదేరుతాయంట? హృదయంలో నుండి ఏం బయలుదేరుతుంటాయి? జీవధారలు. దొరికిన వారు ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకుంటే, అది దొరికితే మనం ఏం చేస్తామండి? సంతోషిస్తాం. బైబిల్ గ్రంథంలో 10 వెండి నాణ్యాలు కలిగిన స్త్రీని గూర్చి ఉంది వాక్యం. ఎన్ని వెండి నాణ్యాలు? 10 వెండి నాణ్యాలు. ఆ 10 వెండి నాణ్యముల్లో ఒక నాణ్యము పోగొట్టుకుంది. అయితే ఆమె చేసిన పని ఏమిటంటే, ఇల్లు ఊడ్చింది, దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, జాగ్రత్తగా వెతికింది. వెతికినప్పుడు ఆ సంతోషం వేరు. ఆ వెండి నాణ్యము దొరికిన తర్వాత మరి ఆమె చుట్టూ ఉన్న సహోదరులను పిలిపించి ఆ నాణ్యము దొరికింది అని సంతోషించింది. దొరికినప్పుడు అది చాలా సంతోషం ప్రియులరా. ఒక క్రిస్మస్ పండగ రోజు, కొన్ని సంవత్సరాల క్రితం క్రిస్మస్ పండగ రోజు నేను ఇక్కడే ఆరాధన ముగించాను. ప్రజలు ప్రార్థనలు చేశాను, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా కొద్దిమంది ఉన్నారు, వారితో నేను మాట్లాడుతూ ఉన్నా. పండగ అయిపోయిన తర్వాత ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చారు. వచ్చి ఒక చిన్న పిల్లోని సంఖ్యలో వేసుకున్నారు. ఆ కుటుంబం మొత్తం వచ్చారు. అది ఏ రోజు అని చెప్పాను? పండగ రోజు. అయితే వాళ్ళ ముఖాల్లో సంతోషం లేదు, చాలా బాధగా వచ్చారు. ఈ బాధగా వచ్చేటప్పుడు పలకరింపులు కూడా ఎలా ఉంటాయంటే పేలగా సన్నగా ఉంటాయి అన్నమాట. అంటే ఎలా అనాయ్ అన్నారు. అప్పుడు నాకు ఆ సౌండ్ని ఏదో బాధ ఉంది వీళ్ళది అని, సరే ఏంటమ్మా ఏం జరిగింది అని అంటే, పిల్లోడికి పండగని బంగారపు ఉంగరం పెట్టామన్నా, వచ్చేటప్పుడు మంచిగా ఉంగరం పెట్టి సంతోషంగా మందిరానికి వచ్చామన్నా, ఇంటికి వెళ్ళి చూసుకుంటే బంగారపు ఉంగరం లేదన్నా, ఈ మందిరంలో ఏమన్నా పడిందేమో చూద్దామని వచ్చామమ్మా అన్నారు. నేనన్నాను బాగా చూడండి అన్నా, బాగా చూడండి. ఆ చీపుర్లు అదేంటి ఊడ్చి శుభ్రం చేసే వాళ్ళకి కూడా చెప్పమ్మా, మీరు ఊడ్చేటప్పుడు బంగారు పొంగరం ఏమైనా దొరుకుతుందేమో చూడండి, ఇదికి పిల్లోడదంట అని చెప్పాను. అన్నీ చూశారు, పట్టాలు విదిలించారు, ఈ టెంట్లు విదిలించారు, అన్నీ చూశారు, ఎక్కడ దొరకలా. ఇంకా వాళ్ళకి ఏం సంతోషం ఉంటుంది? సరే వాళ్ళు బాధగానే ఉన్నారు. ప్రార్థన చేస్తున్నా, రండి దగ్గరికి రండి, ఆ ఉంగరం కొరకు ప్రార్థన చేస్తానని చెప్పా. సరే అని దగ్గరకు వచ్చారు, ప్రార్థన చేశా. ప్రార్థన చేసి ప్రభా వీళ్ళకి ఏం చెప్పమంటావు, పండగ రోజు ఉంగరం పోగొట్టుకొని బాధలో ఉన్నారు, వీళ్ళకు ఒక సంతోషకరమైన మాట నేను చెప్పాలి, ఏం చెప్పమంటావు అని ప్రార్థన చేస్తూ చేస్తూ ఆమెనని వెంటనే దేవుడు నాకు ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఆ ప్రేరేపణ మాట చెప్పే వాళ్ళకి. ఏంటి ఆ మాట అంటే, మీరు వెళ్ళేటప్పుడు
దారిలో చూసుకుంటా వెళ్ళండి అన్నాను. తర్వాత దారిలో దొరకకపోతే మీ ఇంటి వాకిట్లో చూడండి అన్నాను. అక్కడ దొరకకపోతే మీరు కట్టుకున్న దడి అంచున చూడండి అని చెప్పా. ఆ దడి ఉంటుంది కదా, ఆ దడి అంచున చూడండి, అది ఎక్కడికి పోలేదు, మీ ఉన్న ఏరియాలోనే ఉంది, అది చూడండి అన్నాను. సరే అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రభా, ఈ వీళ్ళకి ఈరోజు సంతోషం రావాలి, ఉంగరం దొరకకపోతే వీళ్ళకి సంతోషం ఉండదు, అది త్వరగా వీళ్ళకి దొరికేటట్టు చేయమని ప్రార్థన చేశాను. వెళ్ళండి, దొరుకుతుంది పోండి అన్నాను. వాళ్ళు దారిని చూసుకుంటూ వెళ్ళారు. ఒకళ్ళు ఆ అంచున ఒకళ్ళు ఈ అంచున చూసుకుంటూ ఇంటికి వెళ్ళారు. తర్వాత ఎక్కడ చూడమన్నాను? మీ ఇంటి ముందు చూడండి అన్నాను. అక్కడ చూశారు, దొరకలేదు. తర్వాత ఎక్కడ చూడమన్నాను? దడంచున చూడండి అని అన్నాను. అక్కడ జాగ్రత్తగా చూస్తే ఆ దడి సందుల్లో ఉంగరం ఉంది. అది అక్కడికి ఎందుకు పోయింది అని అంటే, ఎర్ర ఎర్రగా ఉందని కోడి తిందామని లాగింది. అది లాగి రోడ్డు మీద ఉన్న ఉంగరాన్ని ముక్కుతో దడి అంచుకు తీసుకువెళ్ళి, అది తినే వస్తువు కాదులే అనుకొని అక్కడ వదిలేసి వెళ్ళింది కోడి. అక్కడ జాగ్రత్త చూడగానే ఉంగరం దొరికింది. అది పోలేదు, మీకు దొరుకుతుంది కాబట్టి వెళ్ళి చూడండి అన్న మాట నమ్మి వెళ్ళారు. వాళ్ళు చూశారు. ఈసారి అప్పటికీ నేను ఇంకా మందిరంలోనే ఉన్నాను. వాళ్ళ దగ్గర నుండి కబురేం వస్తుందా అని నేను ప్రార్థన చేస్తే రిజల్ట్ రావాలి, లేకపోతే నేను దేవుని కూడా ఊరుకోను. సరే, నేలాగిక్కడ ప్రార్థన చేస్తా ఉన్నా, వాళ్ళు వచ్చారు. ఇందాక అన్నా అన్నారు, ఇప్పుడు అన్నా అన్నారు. వాయిస్ మారిపోయింది. ఏంటమ్మా అన్న? దొరికిందన్నా. ఎక్కడ దొరికింది? దళ్ళలోనే దొరికిందన్న. ఎందుకైంది? కోడి పిల్లలు లాక్కెళ్ళి ఆడ పడేసినాయి అన్న. మీ ఇంటి ముందే ఉంది. అది ఇక్కడ దొరకకపోతే మందిరంలో పోయింది అనుకునేవాళ్ళు కదా మీరు. కాబట్టి ఇప్పుడు ఏంటి? సంతోషంగా మళ్ళీ ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. పిల్లరా, దొరికిన వారికి ఏం దొరుకుతుంది? అది సంతోషము. చప్పట్లు కొట్టండి ఏసయ్యకి ఒకసారి. దొరికిన వారికి అవి జీవమనిస్తాయి. సహోదరుడా, సహోదరి, జీవ మార్గం అనగా నీవు ఏది పోగొట్టుకున్నావో మరలా తిరిగి దేవుడు నీకు తిరిగి ఇస్తాడది. నువ్వు ఏది పోగొట్టుకున్నా సరే, అది వస్తువు రూపంలో పోగొట్టుకున్నా దేవుడు మరలా తిరిగి దాన్ని ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నువ్వు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నా, నీవు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మరలా తిరిగి దేవుడిస్తాడు. నీవు డబ్బు పోగొట్టుకున్నా సరే, సహోదరులతో మంచి సంబంధ బాంధవ్యాలు పోగొట్టుకున్నా సరే, ప్రార్థనాత్మ పోగొట్టుకున్నా సరే, దేవునితో మంచి సహవాసం పోగొట్టుకున్నా సరే, దేవుడు మరలా తిరిగి అవి నీకు దొరికేటట్లుగాను, దేవుడు నీ చేతిలో పెట్టేటట్లుగాను, నీ హృదయంలో ఆనందమును సంతోషాన్ని ఉంచుతాడు. దొరికిన వారికి ఏమని చదివాయి? దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి ఎప్పుడు ఏం బయలుదేరుతాయి? జీవధారలు. ఏ దారలో? ఇప్పుడు ఫిబ్రవరి అయిపోతే మార్చి నెల నుండి చెమట దారలు వస్తాయి.
పాపం నేను ఎట్లా చెబుతానే ఉంటా, మీరు అట్లా వింటానే ఉంటారు. ఒకటే దార. అన్నా ఫిబ్రవరిలో నువ్వు చెప్పిన వాక్యం ఇప్పుడు మే నెలలో నెరవేరుతుందన్నా అంటారు మీరు. చెమట ధారలు. కానీ దేవుని దగ్గర వచ్చే దారలు జీవధారలు. చెమట దారలేమో బయట నుండి వస్తాయి, జీవధారలు నీ హృదయంలో నుండి వస్తాయి. సోదరా సోదరి, నేను ఇక్కడ నిలబడి ప్రకటిస్తున్న ఈ యేసయ్య సువార్త నీ హృదయంలో దారలు దారలుగా ప్రవహించాలి. ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబము, ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు ఈ వాక్యమును లైవ్ లో ఉంటున్న సహోదరుల కుటుంబాలలో సహా ఈ జీవధారలు ప్రవహించాలి. అందుకనే నేను దేవుణ్ణి అడిగేది ఏంటంటే, ప్రభువా మొదట నీలో ఉన్న జీవము నాలో ప్రవహించాలి. నీలో ఉన్న దేవుని శక్తి నాలోనికి రావాలి. మొదట నీలో ఉన్న ఆశ్చర్యకార్యాలు చేసే ఆశ్చర్యకరమైన మాటలు నా హృదయంలో ఉండాలి. నీలో ఉన్న అద్భుత స్వస్థత శక్తి నాలోనికి రావాలి. నీలో ఉన్న కరుణ, నీలో ఉన్న జాలి, నీలో ఉన్న దయ, ప్రజలను చూచి కనికరపడ్డారే, ఆ కనికరము కలిగిన మనస్సు మొదట నాలోనికి రావాలి. నాలో నుండి మా ప్రజల్లోనికి ప్రవహించాలి. ఆమేన్. చప్పట్లు కొట్టండి యేసయ్యకి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజే. పిల్లరా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు. అది ఎప్పుడంటే దొరికిన వారికి. ఎవరికండి? అందరు చెప్పండి. దొరికిన వారికి. బంగారపు ఉంగరం పోతే దొరికిన వారికి సంతోషం. ఆ 10 వెండి నాణాలు కలిగిన స్త్రీకి ఒక నాణం పోయి దొరికితే సంతోషించింది. తప్పిపోయిన కుమారుడు పోయి మరలా తిరిగి వస్తే దొరికితే తండ్రి పెద్ద ఫంక్షన్ చేశాడు. ఆ రోజుల్లో మనం కూడా ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళం కదా. మనం ఉంటే నేను వెళ్ళి ఉండేవాడిని ఆ ఫంక్షన్కి, మీరుంటే రండి వెళ్దామని తీసుకెళ్ళేవాడిని. అదొక ఫంక్షన్, ఉత్సవ ఫంక్షన్. అలాగే సౌలు నా గాడిదలు పోనియో అంటా వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? సౌలండి. సరిగా పదనిసా ఇది. సౌలు గాడిదలు పోయి నా గాడిదలు పోనియో అనో, లోన్ రాలేదన్నో అనో, డబ్బులు తీసుకుని ఎక్కడ కొట్టారన్నో అన్నో, నమ్మిచ్చారన్నో, మోసం చేశారన్నో. వాళ్ళు ఇస్తామని ఎక్కడ కొట్టారన్నో. నన్నేం చేయమాట? ఈ సౌలు ఎవరో సమూయేలుకు తెలీదు, సమూయేలు ఎవరో సౌలుకు తెలీదు. కానీ ఇద్దరిని ఎరిగిన యేసయ్య అక్కడ ఉన్నాడు. ఈ సౌలు గార్దబాలు పోయి సమూయేలు దగ్గరికి వెళ్ళి, ఏంటా సౌలు నా దగ్గరకు వచ్చావని అడుగుతాడేమో అడగట్లా. అదంతా ప్రీ ప్లాన్ అండి దేవుడికి, అంత ప్రీ ప్లాన్. పిల్లరా, నీకు ఒక వస్తువు పోయిందంటే దానిలో దేవుని ప్లాన్ కూడా ఏదో ఉంది. నీ చేతిలో ఉన్నది జారిపోయిందంటే అక్కడ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మిరకల్, ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఈ
సమూయేలు దగ్గరికి సౌలు వెళ్ళి ఈయనేదో బాధ చెప్పుకుందామని పోయాడు. బాధ చెప్పుకుందామని, అయ్యా నాకు గార్ధబాలు, నా గాడిదలు పోని, అయ్యా నువ్వు ప్రార్థన చేసి చెప్పాయని చెబుదామని అనుకుంటే ఈ సౌలుని చెప్పనేలా సమూయేలు. సరే పోనీ సమూయేలన్నా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడుగుతాడంటే ఆ మాట అడగలా. ఏమడుగుతున్నాడు? నిన్ను నేను రాజుగా అభిషేకం చేయబోతున్నాను, నువ్వు త్వరగా సిద్ధపడు, నువ్వు గాడిదలు పోయి వచ్చావు, నువ్వు ఇప్పుడు రాజుగా పోతున్నావు, నీ గాడిదలు ఉన్నాయి, తర్వాత ఎక్కడున్నాయో చెబుతాను అంటున్నాడు. ఆ తర్వాత పిల్లరా రెండంతల సంతోషం అంటే సౌలుకి. ఏంటా రెండంతలు అంటే? పోయిన గాడిదలు దొరికినాయి, వెంటనే ఏమయ్యాడు? రాజు అయ్యాడు. రెండంతల సంతోషం. చవట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా చవట్లు కొట్టు, నవ్వుతా చవట్లు కొట్టు, రెక్కలతో రెండంతల సంతోషం అని చెప్తా చవట్లు కొట్టు. ఏ సంతోషం? రెండంతల సంతోషం. డబుల్ పోర్షన్ ఆఫ్ ద హ్యాపీనెస్. రెండంతల సంతోషం. ఈ సౌలండి, నేను అనుకుంటాను సంతోషం ఎక్కువైనా కొన్నిసార్లు తట్టుకోలేమండి. అవి మరీ ఓవర్ అయిందనుకో ఇక తట్టుకోలేము. ఆ సంతోషం ఎక్కువైనా నిద్ర పట్టదు, బాధ ఎక్కువైనా నిద్ర పట్టదు, సంతోషం ఎక్కువైనా నిద్ర పట్టదు. ఈ సౌలు ఆ స్థాయికి వెళ్ళి ఉంటాడు అని అనుకున్న. గార్ధబాలు దొరికితే చాలు అనుకున్నవాడు సడన్ గా రాజు అయ్యాడు. అది దొరికిన వారికి ఆయనలో ఆ జీవము, ఆ సంతోషము, ఆ దేవుని కార్యాలు, దేవుని శక్తి, అమ్మో దేవుడు ఎంతటోడా అని అనుకున్నాడు. కారణము ఏమిటి? సౌలు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే దేవుని సేవకుడి దగ్గరకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. ప్రార్థన చేసే వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. ఆయన కొరకు ప్రార్థన చేసి ఆయన సమస్య తీర్చే దైవజనుడి దగ్గరకు వెళ్ళాడు. సహోదరా సహోదరి, జీవ మార్గము అనగా నీ జీవితంలో జీవ మార్గంలోనికి నువ్వు వెళ్ళాలి అనంటే సౌలు సమూయేలు దగ్గరకు వెళ్ళిన రీతిగా, దావీదు సమూయేలు దగ్గరకు వెళ్ళిన రీతిగా, ఎలీషా ఏలియా దగ్గరకు వెళ్ళిన రీతిగా